ఆదిలాబాద్ జిల్లా భీమిని, తాండూరు, ఆసిఫాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. కన్నేపల్లి, జాన్కాపూర్, రెబ్బెన గ్రామాల్లో ఊరేగింపుగా తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. భీమిని, తాండూరు, ఆసిఫాబాద్లలో జరిగిన ధూమ్ధాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాయని స్వర్ణ పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. రెబ్బెన గ్రామంలో అయితే వర్షం పడుతున్నప్పటికీ వానలో సైతం ఎంపీ ప్రసంగం వినడానికి ప్రజలు ఆసక్తి చూపారు. రెబ్బెన గ్రామం పులిమేరలో గిరిజనులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ వెంబడి ఆయన సోదరుడు టీఆర్ఎస్ నేత వినోద్, తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వేణుగోపాలాచారి ఉన్నారు. భీమిని మండలంలో సర్పంచ్ నామినేషన్ వేయడానికి వెళ్తున్న టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అనుచరులు చేసిన దాడిని ఎంపీ వివేక్తో పాటు టీఆర్ఎస్ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. వార్డు మెంబర్ నామినేషన్ వేసిన మల్లీశ్వరి తనపై జరిగిన దాడిని ఎంపీకి తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ అండతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అనుచరులు టీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నా, వారిపై దాడి చేస్తున్నా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని ఎంపీ వివేక్ మండిపడ్డారు. దీనిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ బిడ్డలపై చేస్తున్న దౌర్జన్యాలు ఇక సాగవని ముఖ్యమంత్రి కిరణ్ను ఇంటికి పంపే సమయం దగ్గర పడిందన్నారు. ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు, దబాయిస్తున్నారు. ఇదేంటిది? ఇది డెమోక్రటిక్ కంట్రీయా? ఇది ఏంటిది? సమైక్యవాద తొత్తులు ఇక్కడికి వచ్చి పోలీసుని వాడుకొని తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి, నీ తొత్తుల ద్వారా నువ్వు ఏదైతే ఇక్కడ వ్యవహరిస్తున్నావో ప్రజలే నీకు సరైన గుణపాఠం చెప్తారు. తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానని అనడం తెలంగాణపై ఆయనకున్న వివక్షకు నిదర్శనమని ఎంపీ అన్నారు. తెలంగాణలో నక్సలిజం పేరుకుపోతుందన్న ముఖ్యమంత్రి రిపోర్టును తప్పుపట్టారు. తెలంగాణ వాదుల గెలుపు ముఖ్యమంత్రికి చెంపపెట్టు కావాలని తెలిపారు. నిన్ననేమో ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, తెలంగాణ వస్తే ఎక్స్ట్రీమిజం వస్తుందని. కానీ కాదు, తెలంగాణలో 10 డిస్ట్రిక్ట్లలో 10 జిల్లాలలో ఏదైతే పోలీస్ సప్రెషన్ ఉందో, పోలీస్ వ్యవస్థ ఏదైతే చేస్తుందో దాని గురించి వస్తుంది ఎక్స్ట్రీమిజం. తాండూరులో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి. కోర్ కమిటీ భేటీతో తెలంగాణ ప్రజలను మరోసారి దగా చేసిందని మండిపడ్డారు. సీమాంధ్ర నాయకుల ముడుపులకు కాంగ్రెస్ హైకమాండ్ అమ్ముడుపోయిందని ఆరోపించారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఇప్పుడు రాకుండా ఇంకెప్పుడు రాని ఆలోచన ఉన్నది కనుక ఇష్టం రావచ్చు, చూద్దాం అనుకుంటే 12వ తారీఖు నాడే ఇస్తామని చెప్పి పేపర్లో అయినాక ఏం చేసి పెద్ద కమిటీ పంపిస్తాను. ఎప్పుడైనా పెద్ద కమిటీ కూర్చున్నాకనే చిన్న కమిటీ పంపిస్తారు. పెద్ద ఇట్లా డిసైడ్ అని చెప్పేసి పెద్ద కమిటీ ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, మళ్ళీ పార్లమెంట్ అగస్ట్లో పెట్టిండ్రు, కానీ ముచ్చట ఇప్పుడు మాట్లాడలేదు. మళ్ళా మొత్తం మీద నియోజకవర్గంలో గ్రామాన పర్యటించిన వివేక్ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ వాదాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.